హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏకాంత మంత్రం పార్ట్ 19. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేకపోతే ఇన్ని వీడియోస్ మధ్య మన ఛానల్ గురించి మిస్ అయిపోతారు. అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని వినడం ఆర్ చదవడం స్టార్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బుర్ర బద్దలైపోతుంటే అర్జున్కి కాల్ చేసింది సాహితి. ఎప్పుడు వెంటనే లిఫ్ట్ చేసే అర్జున్ లిఫ్ట్ చేయలేదు. ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడిపోయింది నిరుత్సాహంగా. 10 నిమిషాల తర్వాత అర్జున్ నుండి సాహితికి ఫోన్ కాల్ వచ్చింది. అర్జున్ అంది నీరసంగా. సాహి, బానే ఉన్నావా అని అడిగాడు అర్జున్. "ఉమ్, ఏం చేస్తున్నావు అని అడిగింది. నువ్వు కాల్ చేసినప్పుడు డ్రైవింగ్లో ఉన్నాను. ఫోన్ సైలెంట్లో పడినట్టుంది. ఇంటికొచ్చి చూసి చేస్తున్నాను అని అన్నాడు అర్జున్. అయ్యయ్యో అర్జున్, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేదో పనిలోనే ఉంటే కదా లిఫ్ట్ చేయలేకపోయావు. దానికి ఏమవుతుంది ఇలా చెప్తున్నావు అని అంది సాహితి. ఆమె మాటలకి అతని ముఖం మీద నవ్వొచ్చేసింది. ఎంత బాగా అర్థం చేసుకుంటుంది. కాసేపు మామూలుగా మాట్లాడుకున్నారు. అర్జున్తో మాట్లాడుతూనే సాహితి నిద్రలోకి జారుకుంది. సాహి, సాహి అని అర్జున్ పిలుస్తుంటే పలకలేదు. ఆమె నిద్రపోయిందని ఎక్స్పెక్ట్ చేసి కాల్ కట్ చేశాడు నవ్వుకుంటూ. ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ కాబట్టి అతను నవ్వుకున్నాడు. కాల్ కట్ చేసి పనిలో పడిపోయాడు అర్జున్. అక్కడ సాహితి ఎంత టెన్షన్లో ఉందో అతను ఊహించలేకపోయాడు. ముందు ముందు సాహితి ఎన్ని నిందలు పడుతుందో అతనికి ఏమాత్రం తెలియదు ఆ క్షణం. మైతూ, గుడికి వెళ్దాం అంది సాహితి మనసు బాగోకపోవడంతో. మైత్రి మనోహర్కి మాటిచ్చింది కలుస్తానని. అందుకే ఏమో సాహితి ఏమో గుడికంటోంది. ఆదివారం కలవాలి అనుకుని ప్రోగ్రాంని శనివారంకి మార్చేశాడు మనోహర్. కారణం, మైత్రితో పాటు సాహితి కూడా వస్తుందని అతనికి తెలుసు కాబట్టే. ఏమైంది మైతు, గుడికి రమ్మంటే అలా సైలెంట్ అయిపోయావేంటి? నువ్వు ఫాస్ట్గా వస్తే కాలేజీకి వెళ్ళాలి అంది సాహితి. ఏం చేయాలో తోచలేదు మైత్రికి. మైతు, ఏమైందే, ఒంట్లో బాలేదా? మైత్రి నుదుటిన చెయ్యేసి అడిగింది. సాహి కళ్ళల్లో కనిపిస్తున్న ఆప్యాయత చూసి, అదేం లేదు సాహి, వస్తాను పద అంది నవ్వుతూ. మైతు, నిజం చెప్పు, ఏమైంది? ఎందుకలా అయిపోయావు అని అడిగింది అనుమానంగా. నువ్వు స్కూటీలో వెళ్తావు, వచ్చేటప్పుడు ఎలా రావాలి అని అడిగింది మైత్రి. అవును కదా అని ఆలోచించి, నువ్వు క్యాబ్లో వద్దువులే, ఆ క్యాబ్ అంకుల్ నిన్ను ఇంటికి చేర్చే వరకు వదలను అంది సాహితి. సరే సరే పద అని నవ్వేసింది. వైష్ణవి కూడా రావడంతో ముగ్గురు గుడికి బయలుదేరిపోయారు. వెళ్లే ముందు మనోహర్కి మెసేజ్ చేసింది మైత్రి. మను, నేను గుడికి వెళ్తున్నాను, అక్కడి నుంచి నీ దగ్గరికి వస్తాను అని చెప్పింది మైత్రి. నీ ఫ్రెండ్ని కూడా తీసుకువస్తున్నావా మైతు? అసహనం దాచుకుంటూ మెసేజ్ చేశాడు మనోహర్. లేదు, తను కాలేజీకి వెళ్ళిపోతుంది మను అని చెప్పింది మైత్రి. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడికొచ్చాక నాకు కాల్ చేయి, నేను వస్తాను అని అన్నాడు. అక్కర్లేదు, నేనే వస్తాను, నువ్వు నాకు మెసేజ్ చేయి, అడ్రస్ షేర్ చేయి సరిపోతుంది అని చెప్పింది. ఓకే అని అన్నాడు మనోహర్. మైతు, ఫాస్ట్గా రా. సాహి కేక విని అక్కడితో చాటింగ్ ఆపేసి పరుగున వచ్చింది మైత్రి. ముగ్గురు గుడికి బయలుదేరిపోయారు. కాస్త ప్రశాంతత వెతుక్కుందామని గుడికి వచ్చింది సాహితి. వెంకన్న దర్శనం చేసుకుని గర్భగుడికి కాస్త పక్కన కూర్చున్నారు. స్తంభానికి ఆనుకుని కాసేపలా కళ్ళు మూసుకుంది సాహితి. ప్రసాదం తెచ్చింది వైష్ణవి. తనకిష్టమైన పులిహోర ప్రసాదం. తినకుండా చేతిలో పట్టుకుని మౌనంగా ఆలోచిస్తోంది సాహితి. సాహి, ఏమైందే, బానే ఉన్నావా అంటూ సాహితి భుజాన్ని కదిపింది మైత్రి. బానే ఉన్నానే, కాస్త అలసటగానే ఉంది అంటూ తన వైపే కంగారు చూస్తున్న స్నేహితురాలిద్దరి వైపు చూసింది సాహితి. అర్జున్ గుర్తొచ్చాడా? సాహితి చెవి దగ్గర చాలా మెల్లిగా గొనిగింది మైత్రి. నోరు ముయ్యవే, ఎర్రబడుతున్న చెక్కిలి కనిపించకుండా చిరుకోపంగా కసిరింది సాహితి. మైత్రి ఏమో ముసిముసిగా నవ్వుకుంది. ఎందుకు నిద్ర పట్టట్లేదు సాహి, ఆరోగ్యం బాలేదా? ఏమీ తెలియని వైష్ణవి అడిగింది. అదేం లేదు వైసు, రాత్రేదో మూవీ చూస్తూ అలా గడిపేశాను, ఇంకా నిద్ర సరిపోలేదులే అన్నది. సరే సరే, టైం అవుతుంది, వెళ్దామా అంది వైష్ణవి. ముగ్గురు గురించి బయటకొచ్చారు. బుక్ చేసిన క్యాబ్ వచ్చింది. మైతు, ఇంటికి వెళ్ళి నాకు మెసేజ్ చెయ్యి అంటూ క్యాబ్ నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకుంది సాహితి. అదంతా డ్రైవర్ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. సరే అని తల ఊపి క్యాబ్ ఎక్కింది మైత్రి. తెలియకుండానే ఒక ఊబిలో ఇరుక్కుపోతుందని మైత్రికి అప్పుడు ఏమాత్రం తెలీదు. అంకుల్, ఇటు కాదు, నేను చెప్పిన అడ్రస్కి పోనివ్వండి అని అంది మైత్రి.
అదేంటమ్మా? ఇందాక ఆ అమ్మాయి మరో రూట్ చెప్పిందే అని అయోమయంగా అడిగాడు ఆ క్యాబ్ డ్రైవర్. నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. అటు పోనివ్వండి అంది మైత్రి. సరే అన్నట్టు తల ఊపి మనోహర్ చెప్పిన అడ్రస్‌కి బయలుదేరింది మైత్రి. క్యాబ్ దిగి మనీ పే చేస్తుంటే ఆల్రెడీ ఇచ్చేశారని చెప్పి వెళ్ళిపోయాడు ఆ డ్రైవర్. వెళ్తూ వెళ్తూ మైత్రి దగ్గరికి వస్తున్న మనోహర్‌ని చూశాడు. మైతూ అంటూ ఎదురు వచ్చాడు మనోహర్. మనూ, ఈ ఇల్లెవరిది? ఇక్కడికి తీసుకొచ్చావేంటి? కంగారుగా అడిగింది మైత్రి. మా రూమ్‌లో నా ఫ్రెండ్ గాడున్నాడు మైతూ. ఇది నా కొలీగ్ హౌస్. వాడు ఊరెళ్ళాడు. మరో 2 రోజుల వరకు రాడు. చిన్న పని ఉందని చెప్తే కీసిచ్చి వెళ్ళాడు అని మనోహర్ చెప్పాడు. తన భయాలన్నీ పక్కన పెట్టి మనోహర్ మీద ఉన్న నమ్మకంతో అతనితో పాటు ఆ ఇంట్లోకి నడిచింది మైత్రి. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అది. చూడ్డానికి చాలా బావుంది. మైతూ, ఈ ఇల్లెలా ఉంది? అని అడిగాడు మనోహర్. బావుంది అని చిరునవ్వుతో అంది మైత్రి. ఇలాంటి ఇల్లు పక్కన కడుతున్నారు. నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వేమంటావ్? అని అడిగాడు మనోహర్ ఆమెనే చూస్తూ. బావుంది. ఈ ఇల్లు మనకి సరిపోతుంది అని చుట్టూ చూస్తూ చెప్పింది మైత్రి. ఆ మాటకి షాకై చూశాడు మనోహర్. మైత్రి వాళ్ళింటితో పోలిస్తే ఈ ఇల్లు ఒక మూలకు కూడా రాదు. అసలు సరిపోదు. నిజంగానే తనను అంతగా ప్రేమిస్తుందా? తన కోసం తన ఇంటినైనా వదులుకుని వచ్చే ప్రేముందా? వచ్చేయగలదా? అని ఆలోచిస్తున్నాడు మనోహర్. మనూ! ఆలోచనలో ఉన్న మనోహర్‌ని పిలిచింది మైత్రి. ఆ! అన్నాడు ఆలోచనలు చెదిరిపోగా. ఏం ఆలోచిస్తున్నావు? అని అడిగింది. ఏం లేదు. ఏమైనా తిన్నావా? అని మైత్రి చెంప మీద చెయ్యి వేసి అడిగాడు ప్రేమగా. ఓం! తిన్నాను. నువ్వు? అతని ప్రేమకు ముగ్ధురాలవుతూ చిరునవ్వుతో అడిగింది మైత్రి. ఎప్పుడో. ఉండు, నీకోసం కాఫీ తీసుకొస్తా. ఆ తర్వాత చాలా మాట్లాడాలి అని అన్నాడు మనోహర్. నువ్విలా కూర్చో, నేను తీసుకొస్తానుగా అని అతన్ని ఆపి కిచెన్ ఎటు ఉందా అని చూసి అటువైపుకి వెళ్ళింది మైత్రి. ఆమె వెళ్ళిన 2 నిమిషాలకి ఆమె వెనుక కిచెన్‌లోకి వెళ్ళాడు. చేతులు కట్టుకొని కిచెన్ గట్టుకి ఆనుకుని నిలబడ్డాడు. ఏంటి మనం అలా చూస్తున్నావ్? తననే చూస్తున్న మనోహర్‌ని అడిగింది మైత్రి. ఇంత అందమైన అమ్మాయి నా సొంతం ఎలా అయిందా అని అతను అనగానే చిన్నగా నవ్వింది. పొంగిపోతున్న పాలు చూసి స్టవ్ ఆపేసి, నీలాంటి మంచి మనసున్న వ్యక్తి నాకు ఎలా దక్కాడు? అతని వైపు తిరిగి ఆమె కూడా నవ్వింది. మైత్రి నడుము చుట్టూ చేతులు వేసి, ఏమో నువ్వే చెప్పాలి. కాస్త రంగుగుంటానేమో. అంతకంటే నా దగ్గర మంచి లక్షణాలు ఏమీ లేవేమో మైతూ అన్నాడు మనోహర్. అందంగా అందమైన మనసుతో ఉన్నావు. మనోహర్ చెంప మీద చేయి వేసింది మైత్రి. ఆమె చేతిని తీసుకుని అతను ముద్దు పెట్టుకోగానే ఉలిక్కిపడింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒకళ్ళనొకరు ఇష్టపడుతున్నారు కానీ, దగ్గరగా ఉన్న సన్నివేశాలు ఏమీ లేవు. ఇంతకాలం పాటు మనోహర్ తనని ఏనాడు ఇబ్బందే పెట్టలేదు అనే ధైర్యంతోనే అక్కడికొచ్చింది మైత్రి. ముడుచుకుపోయిన మైత్రిని ఇంకా దగ్గరికి తీసుకున్నాడు మనోహర్. హత్తుకున్నాడు. మౌనంగా ఉంది సన్నగా వణికిపోతూ. ఆమెనొక కంట కనిపెట్టి తెగేదాకా తీగని లాక్కూడదు అని అర్థమై, మైతూ, కాఫీ నేను కలుపుకు వస్తాను. నువ్వెళ్ళు, వెళ్ళి కూర్చో ఆమెను వదిలేస్తూ అన్నాడు మనోహర్. అతని మనసులో ఎటువంటి దురుద్దేశం లేదని అర్థమైంది మైత్రికి. అలాగే అన్నట్టు తల ఊపి హాల్లోకి వెళ్ళిపోయింది మైత్రి. మైత్రితో ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలని మనోహర్‌కి అర్థమైంది. తను మామూలు అమ్మాయి కాదు అనుకున్నాడు మనోహర్. మరో 2 నిమిషాల్లో కాఫీ కలుపుకొని తీసుకొచ్చి ఆమె చేతికిచ్చాడు. తన ఆఫీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు మనోహర్. అతను చెప్పేది వింటూ నవ్వుకుంటోంది మైత్రి. అలాగే మైత్రి ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. అతన్ని ప్రేమించింది. ఇప్పుడు ప్రేమగా అతని తల నిమురుతోంది. లంచ్ అవర్‌లో వైష్ణవి, సాహితి ఇద్దరూ లంచ్ చేస్తున్నారు. మైత్రి ఇంటికి వెళ్ళిందో లేదో అని మెసేజ్ చేయలేదు. కాల్ చేస్తేనేమో లిఫ్ట్ చేయలేదు. ఒక్కింత కంగారుగా అనిపించింది సాహితికి. సాహీ, నువ్వెక్కువ ఆలోచిస్తున్నట్లేదు. మైత్రి అక్కకి ఊరు కొత్త కాదు. ఆ గుడి కొత్త కాదు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాం. కాస్త తెలివి ఉపయోగించవే అన్నది వైష్ణవి తింటూనే. అది కాదే, వెళ్ళిన వెంటనే మెసేజ్ చేయమని చెప్పాను, చేస్తాను అన్నది. ఒకసారి ఆంటీకి కాల్ చేస్తానంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని అమృత నెంబర్‌కి డయల్ చేసింది. ఆంటీ, మైతు అని సాహితి అడిగేలోపు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది సాహి. తన ఫ్రెండ్ ఎవరో యూఎస్ఏ వెళ్తుందట.
సాయంత్రం వరకు అక్కడే ఉంటాను అని చెప్పింది అన్నది అమృత. తనకు తెలియని మైత్రి ఫ్రెండ్ ఎవరా అని కాసేపు తెగ ఆలోచించి ఎంత ఆలోచించినా ఎవరో అర్థం కాలేదు సాహితీకి. ఆంటీ, ఫ్రెండ్ పేరేమైనా చెప్పిందా అని అడిగింది సాహితి. లేదురా, నేను అవన్నీ వివరాలు అడగలేదు. నీతోనే కదా వెళ్ళింది, నీకు చెప్పలేదా అని అడిగింది. మేము గుడికి వెళ్ళామాంటీ. ఒకవేళ సుష్మ వచ్చిందేమోలే, తను యుఎస్ఏలోనే కదా ఉంటోంది, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అన్నది సాహితి. అప్పుడప్పుడు మైత్రితో పాటు ఇంటి దగ్గరికి వచ్చేది ఆ అమ్మాయే కదూ అని అడిగింది అమృత. అవునాంటీ, ఆ అమ్మాయే. సరే ఆంటీ, నాకు టైం అయిపోతుంది, ఉంటాను అని కాల్ కట్ చేసింది. అలాగే సాహి అన్నది ఆవిడ కూడా. వైషు, మైత్రి ఫ్రెండ్ సుష్మ లేదు, తన గురించి మనం ఎప్పుడన్నా ఆలోచించామా? తెలుసా నీకేమైనా అన్నది. ఆ అమ్మాయి ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయిందిగా అంది వైష్ణవి. ఈ మధ్య ఏమైనా ఇంటికి వచ్చిందా? అడ్రస్ నీకు తెలుసు కదా, ఒకసారి వెళ్దామా? నాకెందుకో కంగారుగా ఉంది అని సాహితి అనగానే, సాహి, నువ్వు అసలు ఏదేదో ఊహించుకొని కంగారు పడుకో. మైత్రి తన ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళకూడదా ఏంటి నీకు చెప్పకుండా అన్నది వైష్ణవి చిరుకోపంగా. అది కాదే, అరవకుండా క్లాస్కి వెళ్దాం పదా. మైత్రి ఏమి చిన్నపిల్ల కాదు సాహి, నువ్వు ఎక్కువ కలుగు చేసుకోవడం కూడా తనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అంటున్న వైష్ణవి మాటలు ఎందుకో నిజమే అనిపించాయి. తను ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతుందా? మౌనంగా వైష్ణవితో పాటు క్లాస్లోకి నడిచింది సాహితి. మరోసారి మైత్రికి మెసేజ్ చేసింది. మైత్రి దగ్గర సిగ్నల్ కూడా లేనట్టు మెసేజ్ కూడా వెళ్ళలేదు. వైషు, వాష్రూమ్కి వెళ్ళి వస్తా అని అక్కడి నుంచి బయటికి వచ్చి డ్రైవర్కి కాల్ చేసింది ఉండబట్టలేక. ఎవరు అని డ్రైవర్ అడగ్గా, ఉదయం గుడి దగ్గర ఒక అమ్మాయిని తీసుకువెళ్లారు కదా, ఆ అమ్మాయి ఫోన్ కలవడం లేదు, మీరేం చేయలేదుగా అలా అడిగితే తప్ప సమాధానం చెప్పరని అలా దబాయించి అడిగింది సాహితి. ఇదిగో అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిన చోట దించాను, ఫోన్ కలవకపోతే నన్నేం చేయమంటావు నువ్వు ఆ అని కోపంగా అడిగాడు ఆ డ్రైవర్. అరిచాడు నిజానికి. లేదు లేదు, మీరు అబద్ధం చెబుతున్నారు, ఆ అమ్మాయిని ఎక్కడ దింపారో చెప్పండి సాహితి దబాయించింది. అడ్రస్ చెప్పి అక్కడ డ్రాప్ చేసి వచ్చాను, ఆ అమ్మాయి కోసం ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడే, ఇలా తెలియకుండా లవర్ని కలవడానికి వెళ్ళేది మీలాంటి వాళ్ళు, మమ్మల్నేమో ఇబ్బంది పెట్టేది, ఇంకొకసారి నాకు కాల్ చేస్తే బాగోదు అని కాల్ కట్ చేశాడు ఆ డ్రైవర్. మరోసారి మైత్రికి కాల్ చేసింది. అయినా సరే ఉపయోగం లేకుండా పోయింది. తప్పక మనోహర్కి కాల్ చేసింది. మైత్రి చూడకుండా ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళాడు మనోహర్. హాయ్ సాహితి, ఎలా ఉన్నావు ఎప్పట్లాగే అడిగాడు మనోహర్. బావున్నాను, మీ దగ్గరికి మైత్రి ఏమైనా వచ్చిందా అని సాహితి అనగానే మనోహర్ ముఖంలో రంగులు మారాయి. ఛ, ఈ సాహితి ఎప్పుడు వదలదు, నా దగ్గర ఎందుకు ఉంటుంది సాహితి, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందని మనోహర్ అన్నాడు. సాహితి గుండె గుబేలుమంది. మనోహర్ దగ్గరికి వెళ్ళలేదంటే మరి సాహితి అక్కడికి వెళ్ళినట్టు? డ్రైవర్ ఏంటి అలా చెప్పాడు? సాహితి, ఉన్నావా అని అడిగాడు మనోహర్. డిస్టర్బ్ చేస్తుంటే సారీ, మైత్రి కాల్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే కంగారుగా అనిపించి మీకు కాల్ చేశాను అని అంది సాహితి. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నట్టు నాతో చెప్పింది సాహితి, ఫోన్ కాల్లో మాట్లాడింది, అక్కడికే వెళ్ళి ఉంటుంది, నువ్వు కంగారు పడకు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం కానీ సిగ్నల్ లేకపోవడం కానీ జరగొచ్చు కదా అన్నాడు మనోహర్ ఆమెకి అనుమానం రాకుండా. సరేనండి అని చెప్పింది. మనోహర్ కూడా మాటలు పొడిగించకుండా కాల్ కట్ చేశాడు. ఎప్పుడు మనోహర్ పలకరించినా సాహితి ఎక్కువ మాట్లాడేది కాదు, అందుకే అతనికి మాట్లాడడం ఇష్టం ఉండదు సాహితీతో. ఎందుకో మైత్రి డేంజర్లో ఉన్నట్టు అనిపించింది. మనోహర్ ఎక్కడో ఉంటే డ్రైవర్ అలా చెప్పాడేంటి? మరి ఎవరిని కలిసినట్టు? అతను చెప్పిన అడ్రస్ వైపుకి పరుగందుకుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా. మనోహర విషయం మర్చిపోయింది సాహితి. మైత్రి మిస్ అయిందనే కంగారులోనే అక్కడికి బయలుదేరింది తన స్కూటీ మీదే. వెళ్తూ వెళ్తూ దారిలో కారు అడ్డురాగానే బ్యాలెన్స్ చేసుకోలేక స్కూటీతో సహా సాహితి కింద పడిపోయింది ఒక్కసారిగా. కథ కొనసాగుతోంది. మరోవైపు మైత్రి మనోహర్తో ఉంది. మరి మనోహర్ ఏం చేయబోతున్నాడో? ఇటేమో సాహితికి యాక్సిడెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? గెస్ చేస్తే కామెంట్ చేయండి మర్చిపోకండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం.